నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ కుర్రాడు. ప్రస్తుతం నేను కోదాడలో ఉన్నానండి. ఇక్కడ శ్రీనివాస థియేటర్ పక్కన జేఎస్ఆర్ గ్రీన్ మోటార్ షోరూమ్ అయితే ఉంది. కింద చూసారా, వీళ్ళ కింద అంతా కూడా సర్వీస్ స్పేర్ పార్ట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. పై ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కూటర్ సంబంధించిన సేల్స్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రెట్రోఫిటింగ్ కూడా చేస్తున్నారు. మీ పాత స్కూటర్ తీసుకొస్తే లేకపోతే పాత బైక్ తీసుకొస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కింద కన్వర్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా 5-6 కంపెనీలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అయినా ఎక్కువ వెహికల్స్ అనేవి మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా 200 వెహికల్ పైగా డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. రేంజ్ కూడా 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. లిథియం బ్యాటరీ స్కూటర్ కేవలం తక్కువ ధరకే లిథియం అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందజేస్తున్నారు. అసలు ఆ రేట్ అంటే వాళ్ళు చెప్పిన విషయాలు నిజమా కదా, మనం ఆ కంపెనీ సంబంధించిన ఓనర్ జనార్దన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. ప్రజెంట్ మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే లిథియం అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 65,000 రూపాయలు తక్కువ అయితే లేదండి. బట్ వీళ్ళు చెప్పినట్టుగా ఎంత తక్కువకి లిథియం అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. సో నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను, తెలుసుకుందాం మరి ఎంత తక్కువ రేటుకి లిథియం అయిన స్కూటర్, అంత ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్ ఎలా ఉన్నాయో. మనతో పాటు జనార్దన్ గారు అయితే అక్కడ ఉన్నారు. సార్ నమస్తే కృష్ణ గారు, బాగున్నారా? బాగున్నా సార్. సార్ జనార్దన్ గారు, ఈ మధ్యన కోదాడ అంతా కూడా మీ గురించి ఏమనిపిస్తుంది అంటే చాలా తక్కువ రేటుకే లిథియం అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారని చెప్తారు. అసలు ఆ ప్రైస్ అంతా దాని గురించి చెప్తారా మాకు? సార్ మేము అది చెప్పే దానికంటే ముందు ఒకసారి నా దగ్గర ఏం కంపెనీస్ ఉన్నాయి, మనం ఎట్లా సర్వీస్ ఇస్తున్నాము, మన దగ్గర స్పేర్స్ ఏమున్నాయి అన్నీ తెలుసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడతాం. దాస్తున్నారండి? లేదు, దాపరికం ఏం లేదు సార్, మీకు మొత్తం ఇంట్రడక్షన్లో పూర్తిగా చెప్తాం మేము. కాబట్టి మీరు కోదాడ వచ్చినందుకు ఫస్ట్ మీకు చాలా కంగ్రాచులేషన్. మా షోరూమ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలియపరచడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఫస్ట్ మన దగ్గర వచ్చేసి ఒకాయ కంపెనీ సార్. మన దగ్గర వచ్చేసి ఒకాయ బ్రాండ్ సార్. ఇది ఒకాయ కంపెనీలో రిజిస్టర్డ్ మోడల్, ఇది హై స్పీడ్ మోడల్. ఇది వచ్చేసి మనకి రేంజ్ 85 కిలోమీటర్లు వస్తుంది. మనకు వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 89,000లో వచ్చేసేస్తున్నది. ఇది ఒకాయ కంపెనీలో F2F సార్. ఇది డబల్ బ్యాటరీ LFE బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసి 160 మైలేజ్. ఇది వచ్చేసి మనకి 1,45,000 రూపాయలు ఇది వచ్చేస్తున్నది బండి. ఒకాయ కంపెనీ రిజిస్టర్డ్ మోడల్. నెక్స్ట్ బ్యాటరీ కంపెనీ స్టోరీ సార్. ఇది వచ్చేసి మనకి 1,10,000 వచ్చేస్తున్నది. దీంట్లో వచ్చేసి 100 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. ఇది కంప్లీట్ మెటల్ బాడీ సార్. ఇది నెక్స్ట్ దీంతో పాటు మనం ఐఓమి కంపెనీ సార్. ఇది కూడా రిజిస్టర్డ్ మోడల్. వీటన్నిటికి కూడా ఫైనాన్స్ ఉంటుంది సార్. 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది సార్ కొంచెం. ఇది వచ్చేసి మనకి 120 నుంచి 140 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది సార్. ఇది మనకి 1,15,000లో బండి వచ్చేస్తున్నది. నెక్స్ట్ దీంట్లో S1 2.4 ఐఓమిల్లో ఇంకొక మోడల్ సార్. ఇది కూడా చాలా స్ట్రాంగెస్ట్ బాడీ. ఇందులో కూడా 100 నుంచి 120 మైలేజ్ ఉంటుంది. మనకి 90,000 వరకు వెహికల్ వచ్చేస్తుంది సార్. ఇది వచ్చేసి మనకి డైనమో బ్రాండ్ సార్. ఇది మన డైనమో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్. ఇందులో వచ్చేసి మనకి ఇది X4 సార్. ఇది ఒకినావా ఫ్రైస్ ఫ్లో స్టైల్లో ఉంటుంది బండి మొత్తం. డ్యూయల్ డిస్క్ ఆప్షన్ ఉంది దీంట్లో మైలేజ్ మాత్రం మనము కస్టమర్ చాయిస్ సార్. మైలేజ్ తనకి 100 కావాలంటే 100, 200 కావాలంటే 200 మైలేజ్ ప్రొవైడ్ చేస్తాం. ఇది అన్రిజిస్టర్డ్ వెహికల్, చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది, 0 కంప్లైంట్స్ ఇప్పటివరకు మనం అమ్మిన వెహికల్స్లలో. నెక్స్ట్ ఇది స్టెల్లా కంపెనీ సార్. స్టెల్లాలో కూడా సేమ్ బాడీ. ఇది మనం 3 years బ్యాక్ తీసుకున్న కంపెనీ. దీన్ని మనము నల్గొండ జిల్లా డిస్ట్రిబ్యూటర్ సార్. ఇందులో కూడా మనకి మైలేజ్ అనేది కస్టమర్ చాయిస్ సార్. వీటితో పాటు మన దగ్గర కాలాన్ కంపెనీ వ్యవసాయదారులకి, ఊర్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు అందరూ కూడా మార్కెటింగ్ ప్లస్ ఈ మన కిరాణం షాపుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈజీగా ఏదన్నా వస్తువుని క్యారింగ్ చేయడానికి, లోడింగ్ క్యారింగ్ చేయడానికి బాగుంటుంది సార్ కాలాన్ కంపెనీది. ఇందులో కూడా మైలేజ్ ఆప్షన్ కస్టమర్ చాయిస్. వాళ్ళకి ఎంత మైలేజ్ కావాలంటే అంత ప్రొవైడ్ చేస్తాం సార్. ఇది చాలా స్పెషల్ సార్. నెక్స్ట్ అప్కమింగ్ మోడల్. ఇది ఇప్పటివరకు ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ కంపెనీ ఇప్పటివరకు తీసుకురాలేదు. ఆప్టెక్ కంపెనీ సార్. మనం 3 years బ్యాకే 4 వెహికల్స్ తెప్పించినాము. టెస్ట్ రైడ్లో నడుపుతున్నాము. ఇప్పటివరకు 0% కంప్లైంట్ ఉంది. కాబట్టి రేపు ఫ్యూచర్ మొత్తం కూడా ఈ వెహికల్ మీద దృష్టి పెడుతున్నాం మేము. దీనికి సైడ్ మిడ్ డ్రైవ్ మోటార్ వచ్చేస్తుంది సార్. మనకి 16 inches బ్యాక్, నెక్స్ట్ 17 inches ఫ్రంట్ టైర్ ఉంటుంది దీంట్లో. ఇది చాలా బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది సార్. ఇది మంచిగా స్పీడ్ మాత్రం మనకి 70-80 స్పీడ్ వచ్చేస్తుంది. 0% కంప్లైంట్ సార్ ఇప్పటివరకు ఇందులో. దీని గురించి ప్రైస్ ఇవన్నీ మిగతా టైం మీకు ఇది ఓపెన్ లాంచింగ్ టైంలో మిగతా డీటెయిల్స్ చెప్తాను. మిగతా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది ఒక్క మోడలే కాదు, మన దగ్గర మినిమం 200 వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాము. అందులో మళ్ళీ కలర్స్ మొత్తం 6 కంపెనీలు మనం డిస్ట్రిబ్యూటర్స్. ఈ 6 కంపెనీలలో కూడా మళ్ళీ మోడల్ వైజ్గా చాలా మోడల్స్ ఉన్నాయి. సో మనకి ఇది కస్టమర్ లాంచ్ సార్. మన కింద సర్వీస్కి ఇచ్చిన వాళ్ళు టైం ఏదైనా వాళ్ళకి కొంచెం టైం ఉంది అన్నప్పుడు ఫ్రీగా టీవీ చూడడానికి ఒక బాబు వాళ్ళ ఇక్కడ లంచ్ టైంలో వచ్చారు. వాళ్ళ బాబుని ఇక్కడ కూర్చోబెట్టారు వాళ్ళు. సార్ కింద ఉన్నాడు. సో కస్టమర్ కూర్చోవడానికి మన పెట్రోల్ షోరూంలో ఉంటుంది సార్. కార్ షోరూంలో ఎట్లా ఉంటుందో అలా చేసాం అనమాట. ఇది మన స్టాక్ రూమ్ సార్. ఈ స్టాక్ రూమ్లో వచ్చేసి మోడల్ వైజ్ కలర్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా కస్టమర్ వచ్చి 200 పడతాయి సార్.
సార్ 200 ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసరికి 100 వెహికల్స్ ఉన్నాయి సార్. కింద మన వర్క్షాప్లో కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇంకా గోడంలో కొన్ని వెహికల్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే మొత్తం ఇంత ప్లేస్ సరిపోవట్లేదు. అప్పటికే ఇది 3000 స్క్వేర్ ఫీట్స్ పైన 3000 స్క్వేర్ ఫీట్స్ కింద మొత్తం 6000 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ అన్ని స్టీల్ గార్డ్స్ ఇవన్నీ యాక్సరీస్ సార్. వెహికల్ సంబంధించినటువంటి యాక్సరీస్ కూడా మొత్తం ఇక్కడే ఉంటున్నాయి సార్. తర్వాత డైనమో కంపెనీ సార్. డైనమోలో వచ్చేసి సార్ మనకు మోడల్ సార్ X2 ఉన్నది, X4 ఉన్నది, ఇన్ఫినిటీ ఉన్నది, స్మైలీ ఉన్నది, ఆల్ఫా ఉన్నది, VX1 ఉన్నది, RX1 ఉన్నది. ఇన్ని మోడల్ డైనమో కంపెనీకి సంబంధించిన ఆల్ మోడల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి సార్. అందులో కలర్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ స్టెల్లా బ్రాండ్ సార్. స్టెల్లాలో వచ్చేసి SA1000, SA2000, బజ్ అదొకటి సార్. నెక్స్ట్ ఫ్యూచర్లో మేము అప్కమింగ్ మోడల్ మా బ్రాండ్తో తేవాలనుకుంటున్నాము. JSR బ్రాండ్ మీద ఒక వెహికల్ని మేము ప్రజెంట్ దాన్ని ఇంకా లాంచ్ చేయలేదు. ఆ మోడల్ తీద్దామని చూస్తున్నాం సార్. ఇది మన మోడల్ సార్. ఇది లిథియం లెడ్ యాసిడ్ లిథియం ప్లస్ గ్రాఫైన్ సార్. లెడ్ యాసిడ్ అనేది వాడడం లేదు. గ్రాఫైన్ బ్యాటరీ, లిథియం బ్యాటరీ. మాక్సిమం లిథియం కూడా మనం తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాము క్వాలిటీ సెల్స్ తోటి. అది మనం తర్వాత దాని గురించి డిస్కషన్. 300 కిలోమీటర్ మైలేజ్ ఏ బండ్లు ఇస్తున్నారు? 300 కిలోమీటర్ X4 ఉంది సార్. X4లో 300 కిలోమీటర్ మైలేజ్ చాయిస్ ఉంది. ఎందుకంటే దాంట్లో బ్యాటరీ కేస్ చాలా పెద్దది ఉంటుంది. మనం స్పెషల్గా కంపెనీ వాళ్ళకి చెప్పి తయారు చేయించుకున్నాము. దాంట్లో ఇన్ఫినిటీలో కూడా సేమ్ అంతే బ్యాటరీ కేస్ ఇచ్చినాము. అందువల్ల బ్యాటరీ కేస్ కింద పెద్దగా ఉన్నప్పుడు ఏమైందంటే సార్ మన లిథియం బ్యాటరీస్ కూడా 2 బ్యాటరీస్ ఫిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎంత ప్రైస్ అవుతుంది సార్ ఇదంతా కలిసి? సార్ మనకి అప్పుడు వచ్చేసి 1,60,000 50,000లో వచ్చేస్తుంది సార్ మనకి విత్ వెహికల్తో. విత్ వెహికల్ తోటి ఇవి స్టాక్ వెహికల్స్. మళ్ళీ నెక్స్ట్ మన కింద వర్క్షాప్ అంటే మనం బండి అమ్మడమే కాదు, సర్వీస్ ఇంపార్టెంట్. సో సర్వీస్ ఇంపార్టెంట్ ఇవ్వడానికి కూడా ఏం చేసామంటే తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి పెద్ద సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసినాము. ఆల్ ఎక్విప్మెంట్ అంటే సర్వీస్ సెంటర్లో మనకి ఇప్పుడు జనరల్గా అయితే సర్వీస్ అంటే ఏముంది కొంచెం చిన్న కానీ ఇక్కడ సర్వీస్ అంటే లిథియం బ్యాటరీ సర్వీస్, బ్యాటరీ ఛార్జర్ సర్వీస్, ప్లస్ వెహికల్ సంబంధించిన మోటార్ కూడా సర్వీస్, కంట్రోలర్ సర్వీస్, ఆల్ సర్వీస్ కూడా మన దగ్గరది. రిపేర్ కూడా మన దగ్గరే చేస్తాం. జనరల్గా అవి చేయాలంటే ఇక్కడ కాదండి కంపెనీ పంపాలి లేదా వేరే దగ్గరికి పంపాలి అంటారు కదా. ఇక్కడ ఆప్షన్ లేదు, మొత్తం కూడా మన దగ్గరనే చేస్తాం సార్. మన సర్వీస్ సెంటర్ కిందనే ఉంటుంది. వెళ్దాం అని చూద్దాం. మన దగ్గర ఎలాంటి కంప్లైంట్ ఉన్నా సరే ఎలక్ట్రిక్ వెహికల్ కిందనే రిపేర్ చేయబడుతుంది. మిగతా కంపెనీలు ఎలా ఉంటాయంటే కంపెనీకి వెళ్ళి రావాలి, ఏదైనా ఐటమ్ పోతే మనం వారంటీ కోసము వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఇక్కడ అలాంటిది లేకుండా విత్ ఇన్ స్పాట్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే విత్ ఇన్ స్పాట్లో రిపేర్ చేయడం జరుగుతుంది. మన దగ్గరనే అన్ని పార్ట్స్ కూడా దొరుకుతుంటాయి. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ వాటర్ వాష్ చేయరు కదా, మనం ఇక్కడ వాటర్ వాష్ చేస్తాము. ఫోమ్ వాష్ చేస్తాము. అది కూడా ఎయిర్ వాష్. అందులో వాటర్ తక్కువ వచ్చి ఎయిర్ ఎక్కువ వస్తుంటుంది. ఎలక్ట్రిక్ పార్ట్స్ ఏముంటే ఫస్ట్ రిమూవ్ చేస్తాం, పక్కన పెట్టేసేసి బండి నీట్గా శుభ్రంగా కడిగిచ్చేసి పాలిష్ పెట్టేసి ఎయిర్ కొడతాం. మళ్ళీ ఎక్కడైనా వాటర్ జామ్ అయినా కానీ ఎయిర్ వెళ్ళిపోతుంది. మనం వాటర్ వాష్ చేసిన తర్వాత సార్ ఎలక్ట్రిక్ పార్ట్స్ సంబంధించినటువంటి స్విచ్చెస్, హార్న్, 1 2 3 మోడ్స్ స్విచ్లకి ఈ స్ప్రే కొడతాము. ఇది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రిక్ అవి జంగు రాకుండా రెస్ట్ రాకుండా ఉంటాయి. మంచిగా హార్నెస్ కేబుల్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. ఈ స్ప్రే వాడతాము సార్. పెట్రోల్ వెహికల్ షోరూమ్కి వెళ్తే మనకి ఎంట్రన్స్లో రాగానే సూపర్వైజర్ ఉంటారు, బండి ఎంట్రీ చేసుకుంటాం కదా. సేమ్ ప్రాసెస్ సార్ మన దగ్గర కూడా రాగానే బండికి సంబంధించినటువంటి విన్ నెంబర్, మోటార్ నెంబర్, బ్యాటరీ నెంబర్, ఛార్జర్ అవన్నీ కూడా జాబ్ కార్డులో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ జాబ్ కార్డు దగ్గర ఒక కౌంటర్ స్లిప్ ఉంటుంది, కస్టమర్కి ఇస్తాము. మేము ఏ టైంలో సర్వీస్ చేయగలుగుతాము, ఎంత సర్వీస్ టైం పడుతుంది అన్నీ కూడా అప్డేట్ చేస్తాము. మళ్ళీ కస్టమర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అంటే వాళ్ళకి ఏమైనా ఏం ఇష్యూస్ ఉన్నాయి, మీకు మైలేజ్ రావట్లేదా, బండిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని పూర్తిగా డేటా మొత్తం కూడా మేము జాబ్ కార్డులో ఎంట్రీ చేసుకుంటాము. ఎంట్రీ చేసుకొని మా టెక్నీషియన్కి ఇస్తాము. తర్వాత అవి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయా లేవా అని కూడా మళ్ళీ మేము టెస్ట్ చేసి 1 by 1 చెక్ చేసుకుంటాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి, ప్లస్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మన వర్క్షాప్ ఇది సార్. వర్క్షాప్ వచ్చేసి సార్ మనం 3 బేసెస్ ఉపయోగిస్తున్నాము. 3 ర్యామ్స్ ఉన్నాయి మన దగ్గర. వచ్చేసి మొత్తం 5 మెంబర్స్ మెకానిక్స్ ఉన్నారు. ఇందులో ఒక అతను ఎలక్ట్రీషియన్ ఉంటాడు. మిగతా వీళ్ళు పెట్రోల్ సెక్షన్లో వీళ్ళందరికీ కూడా నా దగ్గర ట్రైనింగ్ అయినారు వీళ్ళంతా కూడా. ఎందుకు అంటే పెట్రోల్ సెక్షన్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఈజీగా చేయగలుగుతారు. ఎందుకు అంటే ఒక ఫ్రంట్ పోర్షన్ ఓపెన్ చేయాలి, 4 కాయిల్స్ వేయాలి, ముందర ఫార్క్ కోన్స్ మార్చాలి. ఇలాంటి సెక్షన్ చేయాలంటే కొంచెం అందులో అనుభవం ఉన్న అగ్నిలు అయితే మాత్రం ఈజీగా వస్తుంటుంది. సో వీళ్ళకి మేము మిగతా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు సార్. ఇది మన సర్వీస్ సెంటర్. వీటికి సంబంధించిన స్పెషల్ టూల్స్ కూడా ఉంటాయి, ప్లస్ ఎయిర్ లైన్స్ కూడా ఉన్నది. ఏంటంటే ఏదైనా మనకి ఎయిర్ పెట్టడానికి ఇది వచ్చేసి ఒకవేళ టైర్లో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంది, సో ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల ఏమైంది మైలేజ్ డ్రాప్ అవుతుంది ఎయిర్ తక్కువ ఉండడం వల్ల. సో మేము కంపల్సరీ ప్రతి వెహికల్కి ఎయిర్ కరెక్ట్ ఉందా లేదా అనేసి కూడా చెక్ చేస్తుంటాం అనమాట. బ్యాటరీకి సంబంధించినటువంటి సెక్షన్ సార్ ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాటరీ మైలేజ్ రావట్లేదని కస్టమర్గా కంప్లైంట్ చేస్తే ఏం చేస్తామంటే డిశ్చార్జ్ మిషన్ ఉంటుంది. సో ఎంత ఏహెచ్ ఉంది, సపోజ్ ఒక బ్యాటరీ 36 AH బ్యాటరీ ఉంది. సో మినిమం మనకైతే ఒక 34 35 వరకు ఏహెచ్ చూపించాలి అది. సో అది ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మనం ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఏహెచ్ టెస్టింగ్ మిషన్లో ఆన్ చేస్తాము. ఇది ఏహెచ్ టెస్టింగ్ మిషన్.
అది దాంట్లో పెట్టేసి ఎంత ఏజ్ వస్తుంది తెలుస్తుంది. ఒకవేళ తక్కువ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే బ్యాటరీ ఓపెన్ చేసి దాంట్లో బ్యాలెన్స్ మిషన్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మిషన్ ఏంటంటే మనకి ప్రతి బ్యాటరీలో సిరీస్ ఉంటాయి కదా, ఆ సిరీస్లో ఏ సిరీస్లో కంప్లైంట్ ఉందో చెప్పడానికి బ్యాలెన్స్ మిషన్ అది కరెక్ట్ ఉందా లేదా. ఒకవేళ సెల్స్ బ్యాలెన్స్ తప్పినాయి అంటే ఒక సిరీస్లో పవర్ ఎక్కువ ఉంది, ఒక సిరీస్లో పవర్ తక్కువ ఉంది అని కాక మనకు అనిపించింది అనుకోండి, బ్యాలెన్స్ చేస్తాము. బ్యాలెన్స్ అంటే అందులో ఉన్న వోల్టేజ్ మొత్తం సమాంతరంగా అవుతుంది. అయినప్పుడు మనకి ఏహెచ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్లో ఇది ఒకవేళ లేదు, ఒక సిరీస్లో డ్యామేజ్ అయింది, సెల్స్ పోయినాయి. సెల్స్ పోయినప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర సెల్స్ రిప్లేస్ చేస్తాము. ఐఆర్ ఒక సెల్లో ఐఆర్ తెలుసుకోవడానికి ఇది ఐఆర్ టెస్టింగ్ మిషన్. ఐఆర్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ సెల్స్ ఎక్కిస్తాము. ఇప్పటి వరకు మేము చాలా వెహికల్స్కి బ్యాటరీలో సెల్స్ మార్చేసినాము. వాటికి సంబంధించిన సెల్స్ ఇవి అనమాట, పాత సెల్స్ ఇవన్నీ కూడా పాత సెల్స్, ఇవి మనం రిప్లేస్ చేసిన సెల్స్. సో కొత్త సెల్స్ ఆ బ్యాటరీలో ఏ సెల్స్ వాడారో చూసి అదే నెంబర్ సెల్స్ తెప్పించేసి రిప్లేస్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మేము ఓన్గా తయారు చేసుకున్నాము. ఏంటి అంటే ఒక మోటార్ సింబల్, మనకి మోటార్లో సెన్సార్లు పోయినప్పుడు M1 సింబల్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మోటార్ ఇష్యూ ఉంది అనేసి కస్టమర్ కొంచెం లాంగ్లో ఉన్నాడు, అవసరమైతే అక్కడ ఉన్న మెకానిక్ ద్వారా మోటార్ ఓపెన్ చేసి మన దగ్గర పంపిస్తే మనం ఏం చేస్తామంటే సెన్సార్లు వేస్తాం. సెన్సార్లు వేసిన తర్వాత మోటార్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి మేము అనేది ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నాము. రన్ అవుతుంది. ఇప్పుడు ఈ మోటార్ రిపేర్ చేసినాము. రిపేర్ చేసిన తర్వాత మోటార్ రన్ అవుతుంది. అది కరెక్ట్ ఉందా లేదా అనేసి మనం లో టెస్ట్ కూడా చేస్తాం. దీన్ని లో టెస్టింగ్ చేసిన తర్వాత ఓకే మోటార్ బాగుంది అన్నప్పుడు మళ్ళీ మేము మోటార్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జెన్యూన్ పార్ట్స్. మన దగ్గర జెన్యూన్ పార్ట్స్ అంటే అందరూ ఏమంటారంటే అన్నిటికీ రిలేటెడ్గా ఉన్న స్పేర్ పార్ట్సే దొరుకుతుంటాయి. కానీ ఇక్కడ మేము ఏ వెహికల్స్ అమ్ముతున్నామో వాటికి సంబంధించిన కంప్లీట్ జెన్యూన్ పార్ట్స్. ఇప్పుడు ఫైబర్ ఐటమ్ ఉంది సార్, ఫైబర్ ఐటమ్ ఉంది. ఇది వచ్చేసేసి మనకి బ్యాటరీ కంపెనీ లో ఈవీకి సంబంధించినటువంటి కలర్ పార్ట్, సేమ్ జెన్యూన్ పార్ట్స్, సేమ్ హెడ్ లైటు. మేము అవుట్ సైడ్ కూడా పార్ట్స్ ఎవరికి కావాలంటే ఇస్తుంటాము. లోకల్ మెకానిక్ డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చిన పార్ట్స్ సార్. ఇవి ఓన్లీ జెన్యూన్ పార్ట్స్. వీటికి సంబంధించిన ప్రతిదీ ఫ్రంట్ బోర్డు కింద మడగడ కింద అంటే ఇది మీరు యాక్సిడెంట్ అయిందా మీ బండి ఇస్తున్నారా వాళ్ళకి స్పేర్ పార్ట్స్. అవుట్ సైడ్ కూడా స్పేర్ పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్స్ ఎవరైనా కావాలని హ్యాండిల్ బార్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. మీరు ఎక్కడైనా అడిగి చూసారా డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా? డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఎవరు చెప్పారు మీకు? లోకల్ మెకానిక్స్లో. ఓకే. ఇది నెక్స్ట్ ఒక్క మోడల్ అనేది అసలు మనం అమ్మిన ప్రతి మోడల్కి మనం ఏ మోడల్స్ అయితే మనం కస్టమర్కి అమ్ముతున్నామో వాటికి సంబంధించిన జెన్యూన్ పార్ట్స్ మొత్తం మన దగ్గర ఉండిపోతాయి. ఒకవేళ కలర్లో మనకు లేదు, కలర్ పార్ట్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఏబిఎస్ క్వాలిటీలో వితౌట్ పెయింట్స్ పార్ట్స్ తెప్పించుకుంటాం. తెప్పించుకొని మేము ఇక్కడ మనకి లోకల్లో పెయింటర్ ఉన్నాడు, పెయింటర్ ద్వారా మంచిగా అదే కలర్ సేమ్ చూసి పెయింట్ వేయించేస్తాము. సో కస్టమర్ ఏమైతే అది ఆల్టరేషన్ ఉండదు, ఆయనకి మంచిగా నీట్గా ఉంటుంది, బండి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆ ప్రాసెస్ కూడా మనం చేస్తున్నాము. ఇవన్నీ కూడా కలర్ పార్ట్స్ సార్. తర్వాత మనకి వాటికి సంబంధించిన కీ సెట్స్, కంట్రోలర్స్, ఎంసీబీలు, డిస్క్ లివర్ సెట్లు, ఈ థ్రోటల్స్. ఇక థ్రోటల్స్ అయితే మనం చాలా ఫుల్ ప్లేజ్డ్గానే మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత గ్రాఫెన్ బ్యాటరీ సెట్ ఉంది సార్. లిథియం బ్యాటరీస్ కూడా సార్ రెడీగా ఉంటాయి. లిథియం బ్యాటరీస్ కూడా జనరల్గా ఆర్డర్ చెప్తే రావాలంటారు కదా, మన దగ్గర ఏం లేదు. లిథియం బ్యాటరీస్ కూడా ఫుల్ ప్లేజ్డ్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు కూడా గ్రాఫెన్ బ్యాటరీస్ ఉంటాయి, లిథియం బ్యాటరీస్ ఉంటాయి. దాంతోపాటు ఇవి కూడా వితౌట్ కలర్ సార్. ఇవి ఒకినోవా ప్రైస్ ప్రో మోడల్, కలర్ లేకుండా ఉంటే మనం కలర్ చూపిస్తాం. ఫ్రంట్ అలాయ్ వీల్స్. తర్వాత మోటార్లు అయితే అందరూ ఆర్డర్ పెడుతూనే వస్తాయి, మనం రెడీగా ఉంటాయి మోటార్ పార్ట్స్. సపోజ్ ఇది స్టెల్లా సార్. స్టెల్లాలో SA1000 మోడల్ కంప్లీట్ జెన్యూన్ పార్ట్ ఉంది. స్టెల్లా జనార్దన్ ఇప్పుడు 55,000 రూపాయలకి లిథియం అయన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. అసలు అది లాభం ఎలా వస్తుంది? అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది 55,000కి? సార్ ఇప్పుడు 55,000కి మార్కెట్లోకి మనం లాంచ్ చేస్తున్నాం కదా, దీని మీద అందరు కూడా ఊహాగానాలు అదే ఉంటుంది. 55,000కి ఎలా లిథియం బ్యాటరీ తోటి ఇస్తున్నారు, ఇంతకుముందు ఇవ్వలేకపోయారు కదా, ఇదే స్కూటర్ ఇంతకుముందు ఎక్కువ కాస్ట్ తీసుకున్నారు అనేసి కూడా అందరికి ఇప్పుడు సందేహం రావచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏదైనా సరే ఒక వస్తువుని 1, 2, 3 కొన్నప్పుడు ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది. అదే క్వాంటిటీ బల్క్లో తీసుకున్నప్పుడు ప్రైస్ తక్కువ పడుతుంది. సో ఇక్కడ మనం పర్చేజ్ చేసే వెహికల్స్ కూడా ఏం చేస్తున్నామంటే మినిమం 2 కంటైనర్లు 3 మినిమం 100-200 వెహికల్ పర్చేజ్ చేస్తున్నాం ఎట్ ఏ టైంలో. అంత వెహికల్లో పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైస్ కూడా వాళ్ళ దగ్గర తక్కువ అడుగుతున్నాం. సార్ మేము 200 వెహికల్ తీసుకున్నాము, ఈచ్ వన్ వెహికల్కి ఇంత ప్రైస్ తగ్గియండి, నేను ఆ ప్రైస్ ఏ తగ్గుతుందో అది నేను కస్టమర్కి సేవ్ చేస్తాను. సో మనకు ప్రోడక్ట్ తొందరగా సేల్ అవుతుంది, మళ్ళీ మీ దగ్గర నేను పర్చేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకునే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క నేను తీసుకునే పర్చేస్ ఎవరి దగ్గర కొంటున్నానో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా బల్క్ క్వాంటిటీ ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళు తగ్గించిస్తున్నారు. సో బ్యాటరీ దగ్గర కూడా అదే, బ్యాటరీ దగ్గర కూడా కాంప్రమైజ్ కాలేదు, క్వాలిటీ సెల్స్, వారంటీ సేమ్,
కంప్లీట్ మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్ ఏమున్నదో వాళ్ళ ఇచ్చే విధంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం బ్యాటరీ తీసుకుంటున్నాము. బ్యాటరీ కూడా 1-2 కొనలేదు, మినిమం 100 బ్యాటరీస్ తీసుకున్నాను. 100 బ్యాటరీస్ కంటే ఎంత వాల్యూ వస్తుందో తెలియదు. అంత వాల్యూ వాళ్ళకి వస్తున్నప్పుడు ఒకేసారి అమౌంట్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మనకు తగ్గించి ఇచ్చారు. ఇప్పుడు మీ షోరూమ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు వాళ్ళకి సర్వీస్ పరంగా ఎన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు? మేము ఇప్పటి వరకు అయితే ఫ్రీ సర్వీస్ అంటే సార్ ఎలా ఉంది అంటే రిజిస్టర్డ్ మోడల్కి మాత్రం కంపెనీ నుంచి ఫ్రీ ఆఫర్ చేస్తుంది, మనకు కూపన్స్ ఇస్తున్నది. అదే ఎన్ని ఫ్రీ సర్వీస్? మినిమం 4 ఫ్రీ సర్వీస్, 3 ఫ్రీ సర్వీస్ మోడల్ వైజ్గా కంపెనీ వైజ్గా ఇస్తున్నారు. సో వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్కి అనేది ఫ్రీ సర్వీస్ అనేది కంపెనీ ఇవ్వట్లేదు. సో మేమేం చెప్తున్నామంటే కస్టమర్కి 2000 కిలోమీటర్ తిరగగానే మీరు సర్వీస్కి తీసుకురండి. తీసుకొస్తే మీరు బండిని మీరు కడగొద్దు, మేము బండి వాష్ చేసి దానికి క్రీమ్ పాలిష్ చేస్తాం. ఫోమ్ వాష్ ప్లస్ పాలిష్ చేయడం వల్ల ఏమవుతుంది, కొత్త బండి ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. అది చేసి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ సర్వీస్లోనే బ్యాటరీ ఎలా ఉంది, హార్నెస్ ఎలా ఉంది, మోటార్ ఎలా ఉంది, కంట్రోల్ ఎలా ఉంది, ఆల్ థింగ్స్ మొత్తం బండికి సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీతో ఫైనాన్స్ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు సార్? మన దగ్గర ఫైనాన్స్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నది, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నది, బజాజ్ ఫైనాన్స్ ఉన్నది, కోటక్ మహేంద్రతో కూడా నెక్స్ట్ టైఅప్ అవుతున్నాము. నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ తోటి, మనపురం ఫైనాన్స్తో కూడా టైఅప్ అవుతున్నాము. నెక్స్ట్ 0% డౌన్ పేమెంట్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ జరుగుతుంది. ఏం లేకుండా కూడా బండి ఇవ్వడానికి ఛాయిస్ ఉంది. మీ దగ్గర బండి అనే ప్రాబ్లం వస్తే విత్ ఇన్ ఎంత టైంలో దాన్ని సాల్వ్ చేస్తాం? మేము కాక వెహికల్ వచ్చింది అంటే విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్లోనే బండి సాల్వ్ అవుతుంది. మేజర్ ఇష్యూ ఎక్కువ ఉంది, బండిలో వర్క్ ఎక్కువ ఉందంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటున్నాం. ఆ టైం తీసుకునే ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి కాబట్టి. మీరు కేవలం కోదాడనే కాకుండా ఎక్కడి నుంచైనా బండి ఆర్డర్ చేస్తే బండి డెలివరీ ఇస్తారా? సార్, మనం ఎక్కడి నుంచి అంటే మంచి క్వశ్చన్ వేసారు సార్ మీరు. అయితే మనము డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ కదా, మనం డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా డీలర్షిప్ కావాలి, వ్యాపారం పెట్టుకుంటాం మేము, మాకు స్తోమత ఉంది, ఒక 5-10 లక్షలు తీసుకొని వ్యాపారం పెట్టుకుంటా అంటే మీ సొంత టౌన్లో మేము డీలర్షిప్ ఇస్తాము. వాళ్ళకి మేము ఇచ్చే భరోసా ఏంటి అంటే ఏ వారంటీ వచ్చినా, ఏ బండి ఏ కంప్లైంట్ వచ్చినా కానీ కంప్లీట్ కోదాడనే వాళ్ళకి చాయిస్. కంపెనీకి వెళ్ళాలి, అది రావాలి, మేము ఇవ్వాలని లేదు. వాళ్ళకు ఒక మోటార్ ప్రాబ్లం వచ్చింది, విత్ ఇన్ స్పాట్లో మోటార్ ఇక్కడనే ఉంటుంది, తీసి ఇచ్చి పంపిస్తాం వాళ్ళకి. ఓ ఛార్జర్ పోయింది, ఎమ్మటే ఛార్జర్ తీసి ఛార్జర్ ఇచ్చేస్తాము. ఇలాంటి మనం సర్వీస్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే డీలర్లు ఎవరైనా ముందుకు వచ్చి బండ్లు అమ్ముకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. మెకానిక్ ట్రైనింగ్ మేమే ఇస్తాము, సేల్స్ ట్రైనింగ్ మేమే ఇస్తాము. దాంతోపాటు ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రాంచైజ్ ఉన్నాయి సార్. ఖమ్మం ఉంది, దాని నెంబర్లని కూడా మీకు చెప్తాను. మా డీలర్స్ నాకు ఎవరెవరు ఉన్నారు, మా బండ్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది కూడా మీకు చెప్తాం. మేము ఖమ్మంలో మనది వెంకటలక్ష్మి ఉంది, తర్వాత నేలకొండపల్లి ఉంది, విఆర్ఆర్ మోటార్స్ ఉన్నది, తర్వాత ఎస్ఆర్ మోటార్స్ ఉన్నది, తర్వాత జేఎస్ఆర్ అనేసి మన హాలీలో మన ఓన్ బ్రాంచ్ ఉన్నది. మొత్తం 7 బ్రాంచెస్ మన దగ్గర నుంచి ఇప్పుడు నడుస్తున్నాయి. సో వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి ఇవి అందుబాటులో. చుట్టుపక్కల కూడా మా ప్రతిదీ కోదాడ రావాలంటే ఖమ్మం పర్సన్ ఉన్నాడు సార్, కోదాడ రావాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఆయనకి ఖమ్మంలోనే షోరూమ్ ఉన్నది, అక్కడ వెళ్ళి సర్వీస్ చేస్తారు వాళ్ళు, బండి కూడా దొరికిపోతుంది ఇదే ప్రైస్లో వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మా దగ్గర ఉన్న ఏ కస్టమర్కి అయినా సరే 25 కిలోమీటర్ డిస్టెన్స్లో బండి కాక ఏదైనా కంప్లైంట్ వచ్చి ఏదైనా ఇబ్బంది ఉండి ఆగితే మాకు కాల్ చేసిన 24 గంటల లోపే మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అదే ప్రాసెస్లో చేస్తున్నాము, 3 సంవత్సరాల నుంచి అదేవిధంగా సర్వీస్ ఇస్తున్నాము. సో ఇది మన కోదాడలోని జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్లో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీసు, స్పేర్ పార్ట్స్, వెహికల్ సంబంధించిన సేల్స్ అయితే చేస్తున్నారండి. 55,000 రూపాయలకి వీళ్ళు ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో 60 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు ఛార్జింగ్ టైం వచ్చి 3.5 గంటలు అయితే ఛార్జ్ అయిపోతుంది. 30,000 రూపాయలతో కేవలం మీరు రెట్రో ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. రెట్రో ఫిట్టింగ్ కిట్ ఇస్తున్నారు. దానికి అదనంగా మీరు కావాల్సిన రేంజ్ని గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో అయితే 50,000 రూపాయలకి ఇస్తున్నారు. లిథియం బ్యాటరీ ప్యాక్తో అయితే 70,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు సర్వీసు, సేల్స్, స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే కోదాడ కానీ మనకి నల్గొండ జిల్లాలు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా కూడా వీళ్ళ వెహికల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లెంత్ ఎక్కువ అవడం వల్ల మన 55,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఈ వీడియోలో ఫుల్గా చెప్పలేకపోతున్నాం. మీరు 55,000 రూపాయలకి లిథియం అయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారం కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ అయితే చూడండి, దాని లింక్ అయితే అందులో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వీళ్ళ దగ్గర తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.